డబుల్ వాయిస్ వస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన సిరిగుడి లావణ్య కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. షేక్ నూరుల్ అమీన్ చేతుల మీదుగా హైదరాబాద్లో అధికారిక నియామకం జరిగిందని తెలిపారు. సోషలిస్టు పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీగా, పేదల గొంతుగా మాట్లాడే పార్టీగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ శాంతారావు, మహిళా అధ్యక్షురాలు డొంక ఉషారాణి పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఇచ్చారండి. సో ఆ తదుపరి నుంచి 23వ తేదీన విజయవాడలోనే రాష్ట్ర రాజధాని అమరావతి దగ్గర స్టేట్ బాడీ ఫార్మేషన్ చేశారండి. మొత్తం స్టేట్ వైజ్ గా పెట్టారండి. అప్పుడు ఫస్ట్ పార్టీగా విజయనగరంలోని సోషలిస్ట్ పార్టీని ఫస్ట్ పెట్టారండి. ఎందుకంటే సోషలిస్ట్ పార్టీ అంటే 1934 ఉందండి పార్టీ అండి. ఎందుకంటే అసలు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఉండదు కదా. అప్పుడు అందరూ చేసి ఇండిపెండెన్స్ రాకముందు అక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత ఏంటంటే విడిపోయింది. అందులో సోషలిస్ట్ పార్టీ వేరేగా, కాంగ్రెస్ పార్టీ వేరేగా, జనతా విడిపోయినమాట. అది ఎడ్యుకేషన్ విషయంలో వస్తే ఎడ్యుకేషన్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం పాటుపడతాము. ఎందుకంటే హెల్త్ విషయంలో వస్తే ఏంటంటే హెల్త్ చాలా మంది అనేక ప్రాబ్లమ్స్ పడుతున్నారు కదా. అది హెల్త్ అనేక ప్రాబ్లమ్స్ పడుతున్నారు కదా. సో 30 లక్షల మంది జనాభాలో మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉంచాలని ఒకటి, తర్వాత పిహెచ్సి హెల్త్ సెంటర్ ఒకటి, మళ్ళీ హాస్పిటల్స్ ఇట్లాంటివన్నీ చేయాలి అనుకుంటున్నాం. అది కాక ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్లోనే ఈ ఈవీఎం కాకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడానికి అలర్ట్ చేస్తున్నాము. సో అన్ని డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్ లోనే టీవీ కూడా త్వరగా రాస్తున్నాము. ఎలక్షన్లో కూడా గ్రామ స్థాయిలో కూడా ఉంచబెడుతున్నామండి. అంత మెయిన్ ప్రజల కోసం, అంత ప్రజలు బాబువాళ్ళ కోసము అవన్నీ చూసుకున్నాం. అన్ని మేము మా సోషలిస్ట్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా